మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 3, అగౌరవం 6. మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. చాలా రకాల ఆటంకాలు అధిగమించి దాదాపుగా అన్ని రంగాల్లో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. విలువైన స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వాహన యోగం, గృహయోగం సానుకూలపడతాయి. వాహనం మార్పు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. విదేశీయాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. బంధువులలో ఏర్పడినటువంటి వైరాలు మధ్యవర్తుల ప్రమేయంతో సమసిపోతాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. మీ స్థాయిని అంతస్తుని పెంచుకోగలుగుతారు. వివాహాలు శుభకార్యాల విషయంలో మీ మాటని ఎక్కించుకుంటారు. ఆరోగ్య వృద్ధి కోసం చేసే నూతన విధానాలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్వయంకృతాపరాధాల వల్ల కొంత నష్టపోతారు. అయితే అది పెద్దగా లెక్కించదగినది కాదు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొంతమంది భాగస్తులకు ఉద్వాసన పలకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థిరాస్తుల విలువ పెరిగినా వాటిని అమ్మే ప్రయత్నాలు చేయరు. అధికారులు, రాజకీయ నాయకులు మీకు అండగా నిలుస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. మానసికమైన ఉత్సాహం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ సహోదర సహోదరి వర్గం, తల్లిదండ్రులు, మీకు హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమర్తనాన్ని పక్కన పెట్టి శారీరకంగా మానసికంగా శ్రమించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. విదేశాల్లో ఉన్నవారికి సంబంధ బాంధవ్యాలు వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడతాయి. విద్యా సంబంధమైన విషయాలు అఖండమైన ఖ్యాతి, పురోగతి గ్రహస్థితి సూచిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి పరీక్షలకు ఎంపికవుతారు. ఇంట్లో ప్రోత్సాహం బాగానే ఉన్న చిల్లనమల తగాదాలు చిక్కా కలిగిస్తాయి. అదేవిధంగా కంబైన్డ్ స్టడీస్ వల్ల నష్టపోతామని గ్రహించి జాగ్రత్త పడతారు. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు మేషరాశికి చెందినవారు. మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. మేషరాశి వారికి చైత్రమాసంలో మిశ్రమ ఫలితాలుంటాయి. జాగ్రత్త వహిస్తే ఆదాయపరంగా అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉండే విధంగా చూసుకోవాలి. ఈ మాసంలో వీలైనప్పుడల్లా ఆలయానికి వెళ్లి నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. శుభం కలుగుతుంది. వైశాఖ మాసంలో ఆదాయపరమైన అనుకూలత కొనసాగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోయినా మానసిక స్థైర్యంతో సాధిస్తారు. చికాకు కలిగించే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఈ మాసంలో ఆంజనేయ ఆరాధన, స్తోత్రపారాయణ శుభాలను కలుగచేస్తుంది. జ్యేష్ఠ మాసంలో గ్రహ సంచారం ప్రతికూలంగా ఉన్నా రోజువారీ వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడవు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆర్థిక స్థితిగతులు లాభదాయకంగా ఉంటాయి. సంతానపరంగా కార్యసిద్ధి పొందుతారు. ఈ మాసంలో ఇష్టదేవత ఆరాధన చేయండి. శుభ ఫలితాలు కలుగుతాయి. అధిక ఆషాఢ మాసం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాసం ఇది. రుణ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల సమయం. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఈ మాసంలో కనకదుర్గాదేవి ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ క్రమం తప్పక చేయండి. మేలు కలుగుతుంది. నిజ ఆషాఢ మాసంలో మొదటి 15 రోజులు అనుకూలంగాను, తర్వాతి 15 రోజులు ప్రతికూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఈ మాసంలో మహాలక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించండి. శ్రావణ మాసంలో ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు సామాన్య గుర్తింపు. కొన్ని సమస్యలు పరిష్కారం కావడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మాసంలో శ్రీరాముణ్ణి ఆరాధించండి. రామనామాన్ని వీలైనన్ని మార్లు జపించండి. భాద్రపద మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా సంతోషమయ వాతావరణం, మిశ్రమ ఆదాయం ఉంటుంది. ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించండి. శనివారాల్లో శ్రీనివాసుడి ఆలయాలు సందర్శించండి. శుభం జరుగుతుంది. ఆశ్వయుజ మాసంలో మీకు ధనాదాయం అధికమవుతుంది. శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనల అమలుకు ఇదే మంచి తరుణం. స్థిరాస్తుల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈ మాసంలో నవగ్రహ ఆరాధన శుభం చేకూరుస్తుంది. కార్తీక మాసంలో గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు అదుపు చేయండి. కుజగ్రహ అనుకూలత కోసం నవగ్రహ ఆరాధన చేయండి. శివాలయంలో దీపాలు వెలిగించండి.
మార్గశిర మాసంలో వివాదాలకు దూరంగా ఉండండి. కార్యదీక్షతో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఈ మాసంలో ఆంజనేయుణ్ణి విశేషంగా ఆరాధించండి. తమలపాకులతో అర్చన చేయించండి. పుష్యమాసంలో మానసిక ధైర్యంతో ప్రయత్న కార్యాలు అనుకూలం చేసుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రుణబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో గణేశ ఆరాధన, గణపతి హోమం శుభాలను చేకూరుస్తుంది. మాఘమాసంలో శుభాశుభ మిశ్రమ స్థితి కనిపిస్తుంది. అన్నింటిలోనూ సంయమనంతో పనులు పూర్తి చేసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్త వహించండి. ఈ మాసంలో ఆటంకాలు తొలగిపోవడానికి శివ, దుర్గాదేవి ఆరాధనలు చేయండి. పాల్గొన మాసంలో కుటుంబ విషయాల్లో పూర్తిస్థాయి అనుకూలత ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ధన వ్యయం అధికంగా ఉన్నా ఖర్చుకు తగిన రాబడి ఉంటుంది. ఈ మాసంలో శివాలయ దర్శనం, పుణ్యక్షేత్రాల సందర్శనం శుభాలను చేకూరుస్తుంది. శ్రీ మన్మథనామ సంవత్సరంలో మేషరాశి వారు ప్రధానంగా ఆచరించాల్సిన పరిహార క్రియలు: అష్టమ శని నివారణకై శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి. ప్రతి వారం శివాలయాన్ని సందర్శించండి. ఆంజనేయుణ్ణి తమలపాకులతో అర్చించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. సిద్ధాంతి గారు, ఈ మన్మథనామ సంవత్సరంలో మొదటి రాశి అయిన మేషరాశికి చాలా అనుకూలంగా ఉన్నాయి కదా ఫలితాలన్నీ కూడా.